Hi guys, in this video we are going to talk about operators. So operators ఏంటి? Operators అంటే మీకు తెలిసిన నార్మల్ ఆపరేటర్స్ ఏంటి ఉంటుంది, ప్లస్ మైనస్ ఇలాంటివన్నీ ఆపరేటర్స్ ఉంటాయి. అదే జావాలోని ఇలాంటి ఆపరేటర్స్ బోల్డ్ ఉన్నారు. యూనరీ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, టర్నరీ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఇవన్నీ ఆపరేటర్స్ ఏంటి చూద్దాం. సో యూనరీ ఆపరేటర్ అంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అండ్ ఆర్ ఇలాంటివి ఉంటాయి ఆపరేటర్స్. కాంప్లిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇవన్నీ ప్రాక్టికల్ చూస్తాం. ఇది బేసిక్ గా ఆపరేటర్స్ ఎలా ఉంటాయి అది చూసినది. అర్థమెటిక్ ఆపరేటర్స్ మీకు తెలిసిందే, ప్లస్ మైనస్ డివైడ్ మల్టిప్లై ఎనీథింగ్ ఇలాంటివన్నీ ఆపరేటర్స్ ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. షిఫ్ట్ ఆపరేటర్స్ అవేం చేస్తాయి, బిట్ వైజ్ ఇవి నార్మల్ షిఫ్ట్ ఆపరేటర్స్ కాదు, ఇవి బిట్స్ షిఫ్ట్ చేస్తాయి. ఎలా చేస్తాయి ఆ తర్వాత చూస్తాం. రిలేషనల్ ఆపరేటర్స్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, డబల్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు సింబల్ ని డబల్ ఈక్వల్ టు అంటాం. యాక్చువల్లీ ఇక్కడ డబల్ ఈక్వల్ టు రాస్తాం నార్మల్ గా. ఇది నాట్ ఈక్వల్స్ టు, దిస్ ఇస్ ఎక్స్క్లమేషన్ మార్క్ నాట్ సింబల్, సో నాట్ ఈక్వల్స్ టు. దాని తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ ఆర్ ఎక్సార్ ఎప్పుడైనా మీరు ఎలక్ట్రానిక్స్ చదువుంటే లేకపోతే నార్మల్ సైన్స్ లోనే మీరు చిన్నప్పుడు సైన్స్ లోని అండ్ ఆర్ ఆపరేటర్స్ అండ్ లాజిక్ గేట్స్ చదువుంటే లాజిక్ గేట్స్ లో అండ్ లాజిక్ గేట్ ఆర్ లాజిక్ గేట్స్ ఆర్ లాజిక్ గేట్, ఆ లాజిక్ గేట్స్ ని నార్మల్ గా కోడింగ్ లోని ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి పర్ఫార్మ్ చేస్తాం అంతే. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ అంటే ఈ రెండు చెక్ చేస్తాయి. రెండు ఈక్వల్ ఉంటే అండ్ అంటే ఇప్పుడు a ఈక్వల్స్ టు 5, b ఈక్వల్స్ టు 6 ఇవి రెండు ట్రూ ఉంటే అండ్ ఆపరేటర్స్ అప్పుడు యూజ్ చేస్తారు. ఆర్ అంటే ఇవి రెండు నుంచి ఒకటేనా ట్రూ ఉంటే ఆ టోటల్ స్టేట్మెంట్ ట్రూ ఉంటుంది. అలా లాజికల్ ఆపరేటర్స్. టర్నరీ ఆపరేటర్స్ ఇలా చెప్తే అర్థం కాదు, అందు గురించి ప్రాక్టికల్ లో మళ్ళీ చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇది అసైన్ చేయడానికి ఒక వాల్యూ. ఇప్పుడు మేము వాల్యూ అసైన్ చేస్తాం, a ఈక్వల్స్ టు 5, b ఈక్వల్స్ టు 6 ఇవన్నీ అలాగా. ఇది అసైన్మెంట్ కి రిలేషనల్ ఆపరేటర్స్ కి తేడా ఉంటాయి. a ఈక్వల్స్ టు 5 ఇంకా a ఈక్వల్స్ టు 5. a ఈక్వల్స్ టు 5 అంటే 5 వాల్యూ a లోకి వెళ్తున్నారు. a ఈక్వల్స్ టు 5 అంటే a వాల్యూ ఏంటో 5 వాల్యూ, a వాల్యూ ఇంకా 5 వాల్యూ సేమా లేదా చెక్ చేస్తుంది. ఇప్పుడు ముందు a ఈక్వల్స్ టు 5 రాసి దాని తర్వాత a ఈక్వల్స్ టు 5 రాస్తే ఏంటవుతుంది, a లోని 5 వాల్యూ దూరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం చెక్ చేసినాం a ఈక్వల్స్ టు 5, అప్పుడు ఏంటి తెలుస్తున్నది, ఏ వాల్యూ ఇంకా 5 వాల్యూ సేమ్, సో దాని ట్రూ ఇస్తున్నాం. ఇవన్నీ మేము ప్రాక్టికల్ చూద్దాం. సో ఓపెన్ చేయండి మీ ఇంటెలిజె ఐడి. గైస్ మీరు మీ ఇంటెలిజె ఐడి ఓపెన్ చేసి కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు కొత్త క్లాస్ క్రియేట్ చేద్దాం. లెట్ ఇట్ నేమ్ ఆపరేటర్ క్యాపిటల్ రిమెంబర్. సో ఇప్పుడు ఆపరేటర్ క్లాస్ లని చూద్దాం. ఆపరేటర్స్ ఎలా ఉంటుంది మెయిన్ మెథడ్ రాద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటి ఫస్ట్ నుంచి చూద్దాం. సో ఫస్ట్ దేని గురించి మాట్లాడాం మేము, ఇప్పుడు చూద్దాం ఏంటేంటి మేము మాట్లాడే ఆపరేటర్స్ గురించి. ఇవన్నీ ఆపరేటర్స్ మాట్లాడాం. లెట్స్ కమెంట్ ఇట్. ఇది ఎలా చేశానంటే టోటల్ ని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ నొక్కి దాని తర్వాత స్లాష్ సింబల్ నొక్కితే ఆటోమేటిక్ గా టోటల్ గా ఇది కమెంట్ అయిపోతుంది. సో 2 టైప్స్ ఆఫ్ కమెంట్ ఉంటుంది. నార్మల్ గా ఇలాగా ఓన్లీ కంట్రోల్ నొక్కి బ్యాక్ స్లాష్ నొక్కితే ఇలా వస్తుంది, కానీ కంట్రోల్ షిఫ్ట్ ఇంకా అది నొక్కితే ఇలా వస్తుంది. సో ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే ఇది మల్టీ లైన్ కమెంట్ అంటారు దీన్ని, దాని అంటారు సింగిల్ లైన్. అంటే చూడండి ప్రతి సింగిల్ లైన్ కి ఇలా ప్రతి సింగిల్ లైన్ ఇచ్చుకుంటూ వెళ్తే ఓన్లీ సింగిల్ లైన్ లో ఇవ్వాలంటే అలాగా, కానీ నార్మల్ గా మల్టీ లైన్ ఇవ్వాలంటే ఇలా. సో షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్లాష్ ఆర్ షిఫ్ట్ బ్యాక్ స్లాష్ ఏదైనా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత రిమూవ్ చేయాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసి సేమ్ థింగ్ నొక్కితే అయిపోతుంది. సో ఫస్ట్ యూనరీ ఆపరేటర్ ఏంటో చూద్దాం. యూనరీ ఆపరేటర్ అంటే
పోస్ట్ ఫిక్స్ ప్రీఫిక్స్ అని ఉంటాయి, రెండు ప్లస్ ప్లస్ ఉన్నాయి, మైనస్ మైనస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక ఇంటిజర్ తీసుకుందాం, ఇంటిజర్ వేరియబుల్ పేరు ఇద్దాం a ఈక్వల్స్ టు 5. ఓకే, ఇప్పుడు 5 ఇచ్చాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రింట్ చేసి చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ a ప్లస్ ప్లస్, రైట్. దాని తర్వాత ప్రింట్ చేద్దాం, కాపీ చేయండి. దాని తర్వాత ఏ ప్రింట్ చేద్దాం, ఓన్లీ ఏ. దాని తర్వాత ప్లస్ ప్లస్ ఏ ప్రింట్ చేద్దాం. దాని తర్వాత మళ్ళీ ఏ ప్రింట్ చేద్దాం. నార్మల్ గా ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుంది. చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఏంటి వచ్చింది, దాన్ని బట్టి ఏంటి రాసాం ఇక్కడ. సో ఏ ప్లస్ ప్లస్ ఏంటి వచ్చింది 5. యాక్చువల్ గా ఏ 5 మీరు అనుకుంటారు ఏ ప్లస్ ప్లస్ అయింది. ప్లస్ ప్లస్ అయితే ఏంటి, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అంటే 1 ప్లస్ అవుతుంది 1 మైనస్ అవుతుంది, అంతే. ఒకటి ఎక్కువ అవుతుంది ఒకటి తక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు ఏంటి అనుకుంటారు, నార్మల్ గా ఏ ప్లస్ ప్లస్ అంటే ఒకటి ప్లస్ అయింది ఒకటి మైనస్ అయింది, కరెక్ట్. కానీ ఏ ప్లస్ ప్లస్ కి ప్లస్ ప్లస్ ఏ కి తేడా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అవుతున్నది, ప్రింట్ అయినప్పుడు ఫస్ట్ ఏ ఇంక్రిమెంట్ అవుతలేదు, ప్రింట్ అవుతున్నది ఏ, దాని తర్వాత ఇంక్రిమెంట్ అవుతున్నది. దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. అంటే తర్వాత ఇంక్రిమెంట్ అవడం, అందు గురించి అన్నారు. పోస్ట్ ఫిక్స్ ప్రీఫిక్స్ అంటే ముందు ఒకటి అవుతుంది తర్వాత ఒకటి, కానీ అవుతుంది రెండు. ఇప్పుడు ప్రింట్ చేశారు మీరు తర్వాత ఏ, ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏ రాసి తర్వాత ప్రింట్ చేస్తే ఇంకా ఏ ప్లస్ ప్లస్ రాసి తర్వాత ప్రింట్ చేస్తే సేమ్ వస్తుంది. కానీ అది ఎలా అవుతుంది, తేడా వస్తుంది. దాంట్లో ఏ ప్లస్ ప్లస్ ఉంది అయితే ఇక్కడ 6 అవ్వలేదు, ఫస్ట్ ప్రింట్ అయింది దాని తర్వాత 6 అయింది. అందు గురించి ఇక్కడ ఏ మేము ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ 6 వచ్చింది. ఇప్పుడు 6 ఉన్నది, కానీ ఇక్కడ చూడండి ముందు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ముందు ప్రీ ఇంక్రిమెంట్, సారీ ముందు ఇంక్రిమెంట్ అయిపోతున్నది, దాని తర్వాత ఇక్కడ ప్రింట్ అవుతున్నది. ఇప్పుడు ఏంటి 6 ఉండేది ఇక్కడ వాల్యూ 6 అయి ముందు ఇంక్రిమెంట్ అయిపోయింది 7 అయిపోయింది, 7 అయిన తర్వాత ప్రింట్ అవుతున్నది. కానీ ఇక్కడ ఏంటి అయింది, ముందు ఇంక్రిమెంట్ అవ్వలేదు, ముందు ప్రింట్ అయింది దాని తర్వాత ఇంక్రిమెంట్ అయింది. సో ఇది తేడా పోస్ట్ ఇంకా ప్రీలో. నార్మల్ గా యాక్చువల్ గా దీన్ని లూప్స్ లో యూజ్ చేస్తాం. నార్మల్ గా లూప్స్ లో ఎలా యూజ్ చేస్తాం అది మీకు తెలుస్తుంది తర్వాత. ఇప్పుడు ఈ రెండు వస్తున్నాయి, ఈ రెండు ఏంటి చూద్దాం అది. సో ఈ రెండు ఆపరేటర్స్ ఏంటి నార్మల్ గా చూద్దాం. దీన్నంట కాంప్లిమెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం 5 ని కాంప్లిమెంట్ చేసి రాద్దాం. నార్మల్ గా ఏంటి ఇస్తుంది అవుట్పుట్ చూద్దాం, రైట్. కాంప్లిమెంట్ సింబల్ ఏంటంటే 1 పక్కన ఒక సింబల్ ఉంటుంది, దాన్ని షిఫ్ట్ రాసి చేస్తే అది కాంప్లిమెంట్ సింబల్. ఈ సింబల్ లైట్ సింబల్ అంటారు దీన్ని. సో దీన్ని కమెంట్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు ఇదిలా ప్రింట్ చేసి చూద్దాం ఏంటవుతుందో అవుట్పుట్. 5 - 6 వచ్చింది. -6 ఎందుకు వచ్చిందంటే యాక్చువల్ గా కాంప్లిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇప్పుడు 5 ఉన్నది, 5 వన్స్ కాంప్లిమెంట్ తీసుకుంటాం, 5 కాంప్లిమెంట్ వన్స్ కాంప్లిమెంట్ ఏంటి వస్తుంది, దాన్ని అవుట్పుట్ ఇది -6. లైక్ 5 ని నార్మల్ గా ఎలా రాస్తాం 5, ఇప్పుడు 5 ని బిట్ వైజ్ బిట్స్ లో ఎలా రాస్తాం 8 బిట్ లోని నార్మల్ గా. ఇప్పుడు 5 రాయాలంటే నార్మల్ గా మేమేంటి రాస్తాం 000 సారీ 0000 0101 ఇది 5. ఇప్పుడు 6 ఎలా వచ్చిందంటే దీని కాంప్లిమెంట్. ఇప్పుడు కాంప్లిమెంట్ ఏంటంటే దీనిది నార్మల్ గా వన్స్ కాంప్లిమెంట్ అంటే అన్ని ఆపోజిట్స్ చేస్తున్నాం, 0 1 అయిపోతుంది 1 0 అయిపోతుంది. సో అప్పుడు ఏంటవుతుంది 1 1 1 1 1 0 1 0, రైట్. దీన్ని అన్ని ఆపోజిట్స్ చేస్తాం, 0 1 అయిపోయింది 1 0 అయిపోయింది
0 1 అయిపోయింది 1 0 అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ -6. ఇప్పుడు ఇది -6 ఎలా అనుకుంటాం, ఇది -6 ఎలా 6 ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఎలా రాస్తాం నేర్చుకుందాం. సో 6 ఎలా రాయాలంటే నార్మల్ గా ఇక్కడ 0 1 0 1, సో 0 1 తర్వాత అవుతుంది 1 0. సో ఇప్పుడు ఇది సేమ్ థింగ్, జస్ట్ 0 1 బదులు 1 0 అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ 6. ఇప్పుడు -6 ఎప్పుడైనా నార్మల్ గా మీ కంప్యూటర్స్ లోని మెమొరీలోని -6 అంటే మైనస్ వేరియబుల్స్ మైనస్ ని మేము స్టోర్ చేయలేము. మైనస్ స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తాం అంటే 6 ఉంటుందా, -6 స్టోర్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, 6 2's కాంప్లిమెంట్ స్టోర్ చేస్తాం. 2's కాంప్లిమెంట్ ఏంటంటే 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. ఇప్పుడు 1's కాంప్లిమెంట్ తీద్దాం, నార్మల్ గా దీని 1's కాంప్లిమెంట్ అయితే అవుతుంది. ఇప్పుడు 6 1's కాంప్లిమెంట్, లెట్స్ సీ 6 1's కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఏంటి, నార్మల్ గా దీన్ని 1's కాంప్లిమెంట్ ఆపోజిట్ చేయడం సింపుల్. 1 1 1 1 1 0 0 1, రైట్. ఇది 6 కాంప్లిమెంట్, 6 1's కాంప్లిమెంట్. ఇప్పుడు దీంతో ప్లస్ చేయాలి 1, అప్పుడు అవుతుంది 2's కాంప్లిమెంట్ కదా. సో ప్లస్ చేయండి, లాస్ట్ లోని లాస్ట్ బిట్ యాడ్ అవుతుంది అంటే 1 + 1 1 + 1 2 అవుతుంది, 1 1 1 0. ఓకే, సో ఇక్కడ 1 క్యారీ అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, మిగతా అంతా సేమ్. అంటే ఇక్కడ దాకా సేమ్ ఉంటుంది. ఇక్కడ 0 1 + 1 ఏంటవుతుంది, 1 0 అయిపోతుంది, 1 0, రైట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఇంకా ఇది సేమ్, 5's కాంప్లిమెంట్ ఇంకా -6 వాల్యూ సేమ్. సో ఇప్పుడు ఏంటవుతుంది అంటే -6 వాల్యూ 5 అయిపోయింది, సింపుల్. సో దేనిదైనా కాంప్లిమెంట్ తీస్తారు మీరు, ఆ కాంప్లిమెంట్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ కాంప్లిమెంట్ వాల్యూని మనకి ఇంటిజర్ లో కన్వర్ట్ చేసి డెసిమల్ వాల్యూలో కన్వర్ట్ చేసి మాకు చూపిస్తారు. నార్మల్ గా ఇలా క్యాల్కులేట్ చేస్తాం కాంప్లిమెంట్స్. ఇది 2's కాంప్లిమెంట్. ఎప్పుడైనా నెగిటివ్ నంబర్ స్టోర్ చేయాలంటే 2's కాంప్లిమెంట్ లో స్టోర్ అవుతుంది. సో దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దిస్, వాట్ ఈస్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బూలియన్ తీసుకుందాం, రైట్. బూలియన్ ఏ తీసుకుందాం, ఏ నాట్ ఏ ఉన్నది ముందు నుంచి బి తీసుకుందాం, బి ట్రూ, రైట్, ట్రూ. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేద్దాం బి వాల్యూ, బి ఈ వాల్యూ ప్రింట్ చేద్దాం. ఈ వాల్యూ ప్రింట్ చేస్తే ఏంటవుతుందో చూద్దాం. ఫాల్స్, ట్రూ సేవ్ చేసాం, ఫాల్స్ అయిపోయింది. అంటే ఇది ట్రూ ని ఫాల్స్, ఫాల్స్ ని ట్రూ. ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది, ట్రూ ని ఫాల్స్, ఫాల్స్ ని ట్రూ, దాట్స్ ఇట్. సో ఈ ఆపరేటర్ గురించి అయితే నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నార్మల్ గా మీకు తెలిసిందే, సింపుల్, మీరు ట్రై చేయొచ్చు. లెట్స్ షో మీ. ఇప్పుడు A5 తీసుకుందాం ఎగ్జాంపుల్. మళ్ళీ ఇవన్నీ నోట్ చేసుకోండి, నేను ఇరేజ్ చేస్తున్నాను, రైట్. లెట్స్ రిమూవ్ ఆల్ దిస్. బి తీసేద్దాం. ఓకే, ఇంట్ బి వాల్యూ తీసుకుందాం, ఏదైనా 2 తీసుకుందాం, రైట్. నార్మల్ వాల్యూస్ తీసుకుందాం, 10 2 ఎగ్జాంపుల్. ఇప్పుడు అన్ని ప్రింట్ చేసి చూసేద్దాం. A + B, ఎవ్రీ ఆపరేటర్స్ ట్రై చేసి చూసుకుందాం. అవుట్పుట్ తోటి మీకు తెలిసిపోతుంది ఏంటవుతున్నదని, రైట్. లెట్స్ రిమూవ్ దిస్. ఓకే, ఇప్పుడు ప్లస్ అయిపోయింది ఇది. నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ మల్టిప్లై, సారీ, దెన్ డివైడ్, దెన్ లాస్ట్ పర్సెంటేజ్. ఇవి ఏంటవుతున్నది మీకు తెలిసిపోతుంది. నార్మల్ గా రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ అవుట్పుట్ తెలుసుకున్నది A + B నార్మల్ 12,
a minus b 10 minus 2 8, a into b 10 into 2 20, దాని తర్వాత a divided by b 10 to the 2 10 to 5 10, so 5, then 0. ఈ 0 ఏంటంటే నార్మల్ గా ఇది రిమైండర్. యాక్చువల్ గా a divided by b 0 రిమైండర్ ఉంటున్నది. దీని 11 చేసి చూద్దాం, రైట్? ఇక్కడ 1 ఇస్తున్నారు ఎందుకంటే రిమైండర్ 1 మిగిలిపోతుందని. సో రిమైండర్ ఏంటి ఉంటుంది, అదే డివిజన్ ఈ పర్సెంటేజ్ సింబల్. ఇప్పుడు ఇది అయిపోయింది నార్మల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. షిఫ్ట్ ఆపరేటర్స్. ఇప్పుడు షిఫ్ట్ ఆపరేటర్స్ ఏంటి చూద్దాం. షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే నార్మల్ గా అనుకుంటా షిఫ్ట్ చేస్తాం ప్లస్. యూనరీ ఆపరేటర్స్ ముందు నుంచే ఉన్నాయి, 1 ఇంక్రీజ్ చేయడానికి 1 మైనస్ చేయడానికి. అయితే షిఫ్ట్ ఆపరేటర్స్ ఏంటి, షిఫ్ట్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తాం? ఎగ్జాంపుల్ తీసుకుందాం, 5 ప్రింట్ చేద్దాం. 5 తీసుకుందాం, 5 షిఫ్ట్ చేద్దాం, 5 2 చూద్దాం అవుట్పుట్ ఏంటి వస్తుంది. నార్మల్ గా దాని తర్వాత తెలుసుకుందాం ఏంటవుతుంది. 5 2 20 మ్యాచ్ అవటం లేదు. ఏవి 5 2 ఇక్కడ ఉన్నది, 5 నుంచి షిఫ్ట్ చేయాలంటే అలాగైతే 3 అవ్వాలి. నార్మల్ గా 5 నుంచి ఇటువైపు షిఫ్ట్ చేస్తున్నాం, 3 అవ్వాలి లేకపోతే 7 అవ్వాలి, ఏదైనా అవ్వాలి, కానీ అలా అవటం లేదు. 20 ఎందుకు వస్తున్నారు నార్మల్ గా? ఎందుకంటే షిఫ్ట్ ఇక్కడ అవుతుంది. మీరు అనుకుంటున్నారు లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ రెండు ఉంటాయి షిఫ్ట్లు, లెఫ్ట్ టు రైట్ షిఫ్ట్ అవుతుంది, ఇది కాదు, బిట్ షిఫ్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుందాం, 5 గురించి ఇప్పుడే నేర్చుకున్నాం. 5 అలా రాస్తామని, 0 1 0 1, దిస్ ఇస్ 5 రైట్. 5 8 బిట్లు రాయట్లేదు, నార్మల్ గా రాస్తున్నాను 5. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని షిఫ్ట్ చేద్దాం. ఎలా షిఫ్ట్ అవుతుందంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయా, ఇవి ఒక్కొక్కటి ఇటువైపు షిఫ్ట్ అవుతుంది, రైట్? వీటిలన్నిటిని లెఫ్ట్ షిఫ్ట్ చేద్దాం, కానీ లెఫ్ట్ ఎన్ని మాటలు షిఫ్ట్ చేయాలి, 2 టైమ్స్. ఇప్పుడు ఏంటవుతుంది, ఇవన్నీ అటువైపు వెళ్ళిపోతుంది, లాస్ట్ లో 2 zeros యాడ్ అయిపోతుంది. అజ్యూమ్ చేసుకొని 1, అప్పుడు ఏంటవుతుంది, నార్మల్ గా అజ్యూమ్ చేసుకుందాం ఇక్కడ ముందు కూడా 2 zeros ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అన్నిటిని అటువైపు షిఫ్ట్ చేద్దాం. అటువైపు షిఫ్ట్ చేస్తే ఏంటవుతుంది, ఫస్ట్ ఇలా అయిపోతుంది, 0 1 0 1 0 రైట్. 2 షిఫ్టింగ్ చేసాం. ఇక్కడ లెఫ్ట్ వైపు 2 బిట్స్ ని షిఫ్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఏంటి, అదే యాక్చువల్ గా 20. ఇప్పుడు దీని వాల్యూ ఎలా తీస్తాం, 2 to the power 0, 2 to the power 1, నార్మల్ గా బిట్స్ వైజ్ అలా వాల్యూ తీస్తారు. సో ఇక్కడ 0 1 2, 2 to the power 2, 2 to the power 2 ఏంటవుతుంది 4. దాని తర్వాత 0 1 2 3 4, 2 to the power 4 16, 16 ప్లస్ 4 ఏంటవుతుంది 20. సో ఇక్కడ మాకు 20 వచ్చేస్తుంది. ఇప్పుడు సేమ్ థింగ్ ఆపోజిట్ చేసి చూద్దాం ఏంటవుతుందో తెలుస్తుంది, రైట్? ఆపోజిట్ చేసి చూద్దాం వాల్యూ ఏంటి వస్తుంది. 1 ఎలా అయింది, దీన్నే రైట్ షిఫ్ట్ చేద్దాం. అప్పుడేంటవుతుంది, ఈ 0 ఫస్ట్ 0 0 ఉంటుంది, రైట్ షిఫ్ట్ అవుతున్నది, అటువైపు నుంచి కూడా 0 వస్తుంది. దాని తర్వాత ఈ 2 zeros షిఫ్ట్ అయ్యి ఇక్కడ వచ్చేస్తుంది, రైట్? దాని తర్వాత ఈ 0 1 షిఫ్ట్ అయ్యి ఇక్కడ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇది అవుట్ వెళ్ళిపోతుంది. దీని తర్వాత మనకు అక్కర్లేదు, షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయిన తర్వాత అనుకోండి ఇక్కడ పాయింట్ ఉన్నది, ఈ పాయింట్ తర్వాత వెళ్ళిపోయింది. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మా వాల్యూ ఇంతే, 0 1 0 1 అంటే 1 0 0 0 0 1 1 నార్మల్ గా అంతే, సింపుల్. సో 1 గురించి 1 అయింది. ఇప్పుడు మీకు తెలిసిపోయింది రైట్ షిఫ్ట్ ఇంకా లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఏంటి అని. ఇవి షిఫ్ట్ ఆపరేటర్స్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ పేరే తెలుస్తుంది, రిలేషన్స్ వెతుకుతాయి. రిలేషన్స్ అందరికీ ఉన్నాయి రిలేషన్స్. సో జావాలో కూడా రిలేషన్స్ ఉన్నాయి. సో అందరికి నార్మల్ గా రిలేషన్ ఆపరేటర్ నార్మల్ గా తెలిసిందే, మీరు చదివిందే చిన్నప్పటి నుంచి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, దేర్ ఇస్ నథింగ్ డీప్.
greater than less than equals to greater than equals to double equals to నేను మీకు చెప్పాను నార్మల్ గా చూడండి ఇప్పుడు a ఈక్వల్స్ టు 5 ఇది ఇక్కడ నేను డబల్ ఈక్వల్స్ టు రాసి చూద్దాం ఎర్రర్ వాట్ ఎర్రర్ ఇస్తున్నది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ఏంటి ఇది ఎక్స్ప్రెషన్ అసైన్మెంట్ ఇంకా ఎక్స్ప్రెషన్ కి తేడా ఉన్నది a ఈక్వల్స్ టు 5 ఇది చెక్ చేస్తున్నది a ఇంకా 5 వాల్యూ ఈక్వల్ కాదా కానీ దీన్ని అసైన్ చేయలేము ఎగ్జాంపుల్ ఈక్వల్స్ టు ఇచ్చిద్దాం ఇక్కడ b ఈక్వల్స్ టు కూడా 5 ఇద్దాం లెట్స్ టేక్ ఇట్ దాని తర్వాత సౌత్ a b రైట్ నో ఎర్రర్ రన్ చేసి చూద్దాం ఏంటి వస్తుందో ట్రూ రైట్ ఎందుకు ట్రూ ఎందుకంటే a ఇంకా b ఒకటే కదా మరి 5 ఇంకా 6 సారీ 5 ఇంకా 5 ఒకటే సో ఇక్కడ చేంజ్ చేసి చూద్దాం వాల్యూ చేంజ్ అయింది ఫాల్స్ అయిపోయింది ఇప్పుడు ఏం తెలుస్తున్నది ఇది అసైన్మెంట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఉండొచ్చు రైట్ ఇప్పుడు చూద్దాం ట్రూ 6 is greater than 5 ట్రూ రైట్ ఆపోజిట్ ఈస్ చూద్దాం false 6 is less than 5 no same equals to less than equals to ఇది not equals to ఇది ఏంటంటే not equals to రైట్ ఇప్పుడు ఇవి రెండు చూద్దాం not equals to చూద్దాం ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి ఈక్వల్ టు రాస్తే not equal to రైట్ ట్రూ ఇస్తుంది ట్రూ ఇచ్చింది ట్రూ ఎందుకంటే 6 is not equals to 5 రైట్ అందు గురించి ట్రూ ఇచ్చింది అది ఇక్కడ 5 చేస్తే ఫాల్స్ ఇస్తుంది సారీ ఫైవ్ చేసాం 5 ఈక్వల్ బట్ మేము ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు చెక్ చేస్తున్నాం అందుకు ఫాల్స్ సో ఇప్పుడు మీకు తెలిసిపోయింది రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ యాక్చువల్ గా ఏంటవుతుంది అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ లో సేమ్ థింగ్ తీసుకుందాం ఇక్కడ బిట్ వైజ్ ఆపరేషన్స్ అవుతున్నాయి అంటే ఏ అండ్ ఏ ప్లస్ అంటే అండ్ లెట్స్ ట్రై ఇట్ ఏం చేస్తుందో చూద్దాం అవుట్పుట్ 5 అండ్ 5 ఒకటే ఆర్ సింబల్ ఇస్తే ఏంటవుతుంది దీస్ ఆర్ నార్మల్ లాజిక్ గేట్స్ లో మీరు యూస్ మీరు చదివే ఉంటారు అండ్ ఆర్ ఎగ్జార్ అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నది అంతే సింపుల్ థింగ్ ఆర్ ఇప్పుడు సేమ్ నెంబర్ తీసుకుంటే అండ్ ఇంకా ఆర్ ఒకటే అవుతుంది 12 ఎగ్జాంపుల్ తీసేసుకుంటాం అప్పుడు మీకు ఏదైనా వేరే నెంబర్ రావచ్చు మీరు జస్ట్ దాన్ని బైనరీ కన్వర్ట్ చేసి దాంట్లోనే అండ్ ఆపరేషన్ ఆర్ ఆపరేషన్ చేసి ట్రై చేయండి ఇప్పుడు మీకు కన్వర్షన్ నేర్పించాను ఎలా కన్వర్ట్ అవుతుంది దాంట్లోనే అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్స్ ట్రై చేసి చూస్తే మీకు నార్మల్ గా తెలిసిపోతుంది లాజికల్ ఆపరేటర్స్ ఇది లాజికల్ సో ఇప్పుడు దీంట్లోని దీనికి తేడా ఉన్నది ఎగ్జాంపుల్ 5 లెస్ a ఈక్వల్స్ టు b చూద్దాం a ఇంకో వేరియబుల్ తీసుకుందాం c 5 తీసుకుందాం వాటెవర్ ఇప్పుడు చెక్ చేస్తున్నాం a ఈక్వల్స్ టు b అండ్ b ఈక్వల్స్ టు c నాట్ ఈక్వల్స్ టు దిస్ ఈక్వల్స్ టు ఓకే చెక్ చేసి చూద్దాం ఆన్సర్ ఏంటి వస్తుంది తెలిసిపోతుంది మీకే రైట్ ఫాల్స్ ఎందుకు a ఈక్వల్స్ టు b a ఇంకా b సేమా కాదు సేమ్ కాదు b ఇంకా c సేమా నో సేమ్ కాదు మన ఫాల్స్ బోత్ ఆర్ ఫాల్స్ దెన్ ఇట్ ఈస్ ఫాల్స్
ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, దీన్ని 12 చేద్దాం. అప్పుడు ఏంటవుతుంది, ఏబి సేమ్ గానైనా ఫాల్స్ వస్తున్నది. ఎందుకు వస్తున్నది, 12 ఏబి సేమ్ కరెక్ట్, ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది. బీసీ కూడా సేమ్ అవ్వాలి. అండ్ అంటే ఈ ఆపరేషన్ ఇక్కడ అసైన్మెంట్, ఇక్కడ ఇంకా ఈ ఆపరేషన్, ఇవి రెండు సేమ్ అవ్వాలి. ఏ ఈక్వల్స్ టు బి, ఏ డబల్ ఈక్వల్స్ టు బి అండ్ బి డబల్ ఈక్వల్స్ టు సి, ఈ రెండు సేమ్ అవుతేనే ట్రూ ఇస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా 12 చేసేస్తే అప్పుడు రన్ చేసి చూడండి, ట్రూ దొరుకుతుంది. ఎందుకంటే ఏ ఈక్వల్స్ టు బి అండ్ బి ఈక్వల్స్ టు సి రెండు సాటిస్ఫై చేస్తున్నది. ఇప్పుడు ఆర్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 5 చేసాం, ముందలా ఉండేది 5, ఇక్కడ ఆర్ ఆపరేటర్ తీసుకుందాం. ఇప్పుడు ఆర్ ఆపరేటర్ గురించి ఇప్పుడు చూడండి, మళ్ళీ ట్రూ ఉంటుంది. సి ట్రూ, ఎందుకంటే ఈ రెండు ఆర్ అంటే ఐదర్ దిస్ ఆర్ దిస్, అంటే ఈ రెండు నుంచి ఒక కండిషన్ ట్రూ చేసిన ట్రూ అవుతుంది. ఇప్పుడు 3 నంబర్ ని వేరే చేసేద్దాం, 6, ఇంకా రన్ చేద్దాం. చూడండి ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే రెండు ట్రూ కాదు, అందు గురించి ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు మీకు తెలిసిపోయింది లాజికల్ ఆపరేటర్ ఏంటి. టర్నరీ ఆపరేటర్, నార్మల్ గా టర్నరీ ఆపరేటర్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లోని యూజ్ చేస్తాం. సో టర్నరీ ఆపరేటర్ గురించి టెన్షన్ పడకండి, మేము మళ్ళీ టర్నరీ ఆపరేటర్ గురించి ఇఫ్ ఎల్స్ లోని నెక్స్ట్ వీడియో మాది ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ వీడియోలో మేము నేర్చుకుంటాం. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటున్నాయి అంటే ఈక్వల్స్ టు, లైక్ నేను చెప్పాను నార్మల్ గా ఇది అసైన్మెంట్ కి ఇంకా దీన్ని రిలేషనల్, ఇవి రెండుకి తేడా ఉన్నాయి. ఇక్కడ ఏ కి 6 వాల్యూని అసైన్ చేస్తున్నాం, సో మనం సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. ఓకే, ప్లస్ ఈక్వల్ టు ఏంటి అంటే నార్మల్ గా చూపిస్తాను మీకు. Wait a second. సో ఇక్కడ చూస్తున్నారు, నేను ఇక్కడ ఏ రాశాను, నార్మల్ అన్ని తీసాను, బిసి ఈ వాల్యూస్ అక్కర్లేదు మని. ఇప్పుడు ఏ ప్లస్ ఈక్వల్స్ టు 3 రాశాను, ఇది చూడండి, లైక్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 3 రాశాను. అవుట్పుట్ చూద్దాం ఏంటి వస్తుంది. అవుట్పుట్ 9 వస్తుంది. అలా 6 + 3 9, సింపుల్. ప్లస్ ఈక్వల్స్ టు, ఇంకా నేను ఇక్కడ రాశాను కదా, సారీ, ఈ a + 3 ఇవి రెండు సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. దీని రైటింగ్ స్టైల్ అంటారు. దీన్ని అసైన్ చేసి డైరెక్ట్ గా ఇదేం చేస్తున్నాం, ఫస్ట్ ఎడిషన్ చేస్తున్నాం, దాని తర్వాత ఆ టోటల్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. దీన్ని డైరెక్ట్లీ గా లోపటిని ఇంటర్నల్లీ అసైన్ చేసేస్తున్నాం 9 డైరెక్ట్ గా. సో అందు గురించి దీనికి చిన్న డిఫరెన్స్ ఉన్నది, ఆ డిఫరెన్స్ ఇది. ఇక్కడ మేము a + 3 ఫస్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు, దీన్ని సి లో కూడా స్టోర్ చేయొచ్చు అనుకోండి. ఇంటి సి తీసేసుకున్నారు, రైట్, ఇప్పుడు ఇంటి తీసేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, సి వాల్యూ మారిపోతుంది, సి వాల్యూ 9 అయిపోతుంది, రైట్. అది ఇప్పుడు సి ఇక్కడ తీసుకుంది, నథింగ్, ఇది ఎర్రర్ చూపిస్తారు. ఎందుకు, ఇట్స్ ఇక్కడ ఆపరేషన్, ఫస్ట్ ఆపరేషన్ అక్కడ ఫస్ట్ అసైన్ చేస్తే కదా ఆపరేషన్, సి లోనే వాల్యూ లేదు, సి అక్కడ 3 ప్లస్ చేస్తుంది. సో ఇదే అంతే ఈ అసైన్మెంట్ ఆపరేషన్ గురించి. ఇప్పుడు ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నార్మల్ గా ప్లస్ ఈక్వల్స్ టు అలాగా ఏ ఈక్వల్స్ టు a + 3, మైనస్ అయిపోతుంది 3, 6 రాసాము, ఆ సేమ్ ఆపరేషన్ మైనస్ చేసి చూస్తుంటే 3 వస్తుంది. ఇవన్నీ మీరు ట్రై చేయండి, మీకు తెలిసిపోతుంది. నార్మల్ గా ట్రై చేయండి, ఇంకా నార్మల్ గా అసైన్ చేసి ట్రై చేయండి, డైరెక్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ట్రై చేయండి, లేకపోతే దాన్ని ఫస్ట్ అరిథమెటిక్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్, నార్మల్ ఆపరేటర్స్ యూజ్ చేసి దాని తర్వాత అసైన్ చేసి చూడండి, సేమ్ వాల్యూ వస్తుంది. ఇవి రెండు ఒకటే. సో ఇప్పుడు మీకు తెలిసిపోయింది అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి, అన్ని ఆపరేటర్స్ గురించి డీటెయిల్స్ గా మీకు తెలిసిపోయింది. సో హోంవర్క్ లో ఏం చేయండి, అన్ని ఆపరేటర్స్ ని చెక్ చేయండి, ఒక్కొక్క ఆపరేటర్స్ ని చెక్ చేయండి, ప్రతి ఆపరేటర్స్ తోటి ప్లే చేయండి, మీకు పూర్తిగా ఐడియా వచ్చేస్తుంది ఆపరేటర్స్ ఏంటో. సో ఈ వీడియోలో నింతే
నెక్స్ట్ వీడియోలోని ఇఫ్ ఎల్స్ గురించి కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడతాం. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ లెట్స్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. రైట్.